హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఎపిసోడ్ నెంబర్ 7కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి August 25th 7 PM అవుతుంది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా అనేది ఇచ్చారు. మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారానికి అయితే వాయిదా పడడం అయితే జరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి అయితే అంటే ఈ రోజు నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ అయితే ఆదివారం రాత్రి అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. డిఎస్సిలో వచ్చిన స్కోర్ కార్డుతో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు అయితే కేటాయించారు. ఈ రిజర్వేషన్లు స్థానిక ఆధారంగా ఈ ఉద్యోగాలకైతే ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అయితే కాల్ లెటర్స్ అయితే జారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు 1-2 సార్లు అయితే జాబితాను అయితే పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తోంది. విద్యాశాఖ మొదట పంపించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్లకైతే కాల్ లెటర్స్ అయితే పంపించి సోమవారం సర్టిఫికేట్ల పరిశీలన అయితే చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ అయితే ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన అయితే వాయిదా పడడం అయితే జరిగింది. ఈ కాల్ లెటర్లు సోమవారం అనగా ఈరోజు ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లోకి అయితే ఉంచనున్నట్లయితే తెలుస్తుంది. మీకు ఎవరికైనా ఈ కాల్ లెటర్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సికి ఇక నో ఆప్షన్ అయితే ఇచ్చారు. పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అనే ప్రకటన. మెరిట్లో ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులు. డిఎస్సి 2025లో 2-3 పోస్టులు సాధించిన వారు 10,000 మందికి పైనే ఉన్నారు. పోస్టుల ప్రాధాన్యం ఎడిట్కు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు. నేటి నుంచి జిల్లాల్లో కౌన్సిలింగ్కు ఏర్పాట్లు. గతంలో మెరిట్ లిస్టులు తర్వాతే పోస్టుల ప్రాధాన్యతకి ఛాన్స్. ప్రభుత్వ వింత నిర్ణయంతో ఈ డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నట్టు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డిఎస్సి 2025లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి ఆనందానికి కూటమి సర్కారు తెచ్చిన ముందస్తు ఆప్షన్ నిబంధననైతే ఆవిరి చేస్తుందని అయితే ఇచ్చారు. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడంతో అధికారులు ఇప్పుడు అదే ఫైనల్ని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్ష పాస్ అయి మెరిట్ లిస్టులో ఉండి 2-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటికి సంబంధించి ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా రాష్ట్రంలో 10,000 మంది పైగా 2-4 ఉద్యోగాలు సాధించిన ప్రాధాన్యత క్రమంలో మొదటి ఇచ్చిన హెచ్జిటి పోస్టుకే పరిమితం అయ్యే పరిస్థితి అయితే తలెత్తుతుంది. చేజారిపోతున్న ఉన్నత అవకాశం అయితే ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా డిఎస్సి 2025 నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన అయితే పెట్టడం జరిగింది. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా మొదటి ప్రాధాన్యత పేర్కొన్న ఉద్యోగానికి మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు అయితే ప్రకటించారు. ఎడిట్కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ అనేది ఇచ్చారు. తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని ఎడిట్కు అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డిఎస్సి నిర్వాహక అధికారులు కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణలోకి తీసుకోలేదని అభ్యర్థులైతే వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్కు అవకాశం ఇవ్వనందున పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థులకు జీవితాంతం వేతనం అయితే ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధనల వల్ల హెచ్జిటిలో చేరిన వాళ్ళు తీవ్రంగా అయితే నష్టపోవడం అయితే జరుగుతుంది. హెచ్జిటి పోస్టులో చేరిన వారు 10-15 సంవత్సరాల సర్వీస్ పూర్తయినా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి వస్తుందన్న గ్యారంటీ లేదు. అదే టీజీటీ పోస్టులో చేరితే 5 ఏళ్లలో పీజీటీ, మరో 10 ఏళ్లలో ప్రిన్సిపల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు 10,000 మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడనుంది. నాకు తెలిసి దీనికి అవకాశం ఇస్తారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల జాబితాకి సంబంధించి ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా మొదటి విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితానైతే విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం అయితే ప్రకటించడం అయితే జరిగింది. విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఈ జాబితానైతే ఉంచడం అయితే జరిగింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రేషన్ ఫీజు 10,600 చెల్లించి కేటాయింపు పత్రాలు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉందని వర్సిటీ అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. సీట్లు వచ్చిన వారంతా ఈ నెల 29 సాయంత్రం 4 గంటల లోపు ఆయా వైద్య కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో రిపోర్ట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 5 నుంచి మొదటి సంవత్సరం తరగతులు అయితే ప్రారంభం కానున్నాయని పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చారు.
ఇప్పటి వరకు 18,000 మందికి పైగా దరఖాస్తు అయితే చేసుకున్నట్లు తెలుస్తోంది. 7,500 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు. సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు. ఇక న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఐసెట్ 2025 కౌన్సిలింగ్లో భాగంగా సోమవారం అంటే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ప్రారంభిస్తున్నట్టు ఇక్కడ పేర్కొన్నారు. అయితే ఈ నెల 20 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 18,000 మందికి పైగా ప్రాసెసింగ్ ఫీజును అయితే చెల్లించి స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నట్లు అధికారులు అయితే తెలిపారు. ఈ నెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీ చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే శుక్రవారం నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కాగా ఇప్పటి వరకు 7,500 మంది హాజరవ్వడం అయితే జరిగింది. ఈ నెల 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగనుంది. అయితే ఈ నెల 27న వినాయక చవితి కావడంతో ఆ రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదని అధికారులు అయితే ప్రకటించారు. సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్కి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. ఈ నెల 30 వరకు ఈ వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికైతే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఈ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి సెప్టెంబర్ 2న అయితే సీట్ల కేటాయింపు అయితే చేయనున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి 28 నుంచి గేట్ దరఖాస్తులను అయితే ఇచ్చారు. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఎంటెక్, పిహెచ్డి కోర్సులో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేట్ 2026 పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల తేదీ మార్పులు అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం సోమవారం అనగా ఆగస్టు 25 ఈ రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం కావాల్సి ఉండగా ఈ తాజా నిర్ణయం ప్రకారం ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్లు ఐఐటి గౌహటి అయితే ప్రకటనలో వెల్లడించడం అయితే జరిగింది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి లేట్ ఫీజుతో అక్టోబర్ 9 వరకు అయితే అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ హెల్త్ కేర్ కోర్సెస్కి సంబంధించి హెల్త్ కేర్ కోర్సుల ఆన్లైన్ల బోధనపై యూజీసీ నిషేధం అయితే ఇచ్చారు. సైకాలజీ, న్యూట్రిషన్ తదితర హెల్త్ కేర్ సంబంధిత రంగాల కోర్సులను ఇకపై ఆన్లైన్ దూర విద్య విధానంలో అందించరాదని ఉన్నత విద్యాశాఖ సంస్థలను యూజీసీ అయితే కోరడం అయితే జరిగింది. దీనిపై నిషేధం 2025 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టమైతే చేయడం జరిగింది. ఈ నిషేధిత కోర్సులో సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, అలాగే బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్ ఉన్నాయని వెల్లడించారు. అయితే వచ్చే విద్యా సెషన్ నుంచి ఆయా కోర్సులో విద్యార్థులను చేరుకోవద్దని యూజీసీ కార్యదర్శి అయితే జోషి కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ పోస్టులకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ జూనియర్ ఇంటెలిజెన్స్ గ్రేడ్ 2 మరియు టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి వీటికి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఆన్లైన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 14. వీటికి టోటల్గా 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీ వాళ్ళకు 157, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకు 117, ఎస్సీ వాళ్ళకు 60, ఎస్టీ వాళ్ళకు 28, టోటల్గా 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ చూడండి. అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి ఆగస్టు 23 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ ప్రారంభం అవ్వడం అయితే జరిగింది. వీటికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజెస్ వివరాలు చూసుకున్నట్లయితే 650 రూపాయలు జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళందరికీ 550 రూపాయలతో ఆన్లైన్ ఫీజు అయితే పే చేసి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే mha.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి బీఎస్ఎఫ్లో 1121 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ మరియు పురుష అభ్యర్థుల నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరడం అయితే జరిగింది. వీటిలో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి 910, అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్కి సంబంధించి 211, టోటల్గా 1121 ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే దరఖాస్తులు అయితే కోరడం అయితే జరిగింది. వీటికి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొదటగా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత
మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 23. అఫీషియల్ వెబ్సైట్ మీరు చూసినట్లయితే rect.bsf.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీరు చూసినట్లయితే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సిద్ధమని అయితే ఇచ్చారు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును చెన్నై పెరంబూర్ ఐసీఎఫ్ రూపొందించడం అయితే జరిగింది. దీన్ని శనివారం సాయంత్రం ఢిల్లీకి పంపినట్లయితే సమాచారం. 1200 హార్స్ పవర్తో కూడిన ఈ రైలుకు సంబంధించిన సమగ్ర వివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ గారు అయితే ఆదివారం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇది రైల్వే సాంకేతిక చరిత్రలో ఓ కొత్త అధ్యయనం కానున్నట్లయితే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎయిట్రా పరీక్ష విజయవంతమని అయితే ఇచ్చారు. గగన్యాన్ మిషన్లోని మరో ముందడుగైతే పడింది. ఈ మిషన్లో కీలకమైన క్రూ మాడ్యూల్కి సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఐఏడిటి తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ IADT 1ను ఇస్రో విజయవంతంగా అయితే నిర్వహించడం అయితే జరిగింది. ప్రయోగంలోని భాగంగా గగన్యాన్కు క్రూ మాడ్యూల్ నమూనానైతే సార్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో భూ ఉపరితలానికి 3 కిలోమీటర్ల ఎత్తులో హెలికాప్టర్ సాయంతో నింగిలోకి అయితే తీసుకెళ్లి కిందకు జారవిడ్చడం అయితే జరిగింది. పారాచూట్ల సాయంతో ఈ మాడ్యూల్లో అయితే వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర జలాల్లోకి సురక్షితంగా ల్యాండ్ అయితే చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి బంగాళాఖాతంలో పడిన క్రూ మాడ్యూల్ను స్వాధీనం చేసుకుని చెన్నై పోర్టుకు అయితే తరలించారు. వ్యోమగాములను అంతరిక్షం నుంచి తీసుకొచ్చేందుకు ఈ మాడ్యూల్ అయితే ఉపయోగపడనుంది. ఉదయగిరికి అరుదైన గౌరవం. భారత అమ్ముల పొదిలో ఉదయగిరి యుద్ధనౌక. భారతదేశ చరిత్రలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గానికి ప్రత్యేక స్థానమైతే ఉంది. అదే ఉదయగిరి పేరుతో భారత ప్రభుత్వం యుద్ధనౌకైనైతే రూపొందించడం అయితే జరిగింది. INS ఉదయగిరి ప్రాజెక్టు 17 కింద F-35 పేరుతో 600 కోట్ల వ్యయంతో 6,670 టన్నుల సామర్థ్యం గల నీటిపై పనిచేసే విధంగా స్టెల్త్ ఫ్రిగేట్ను రూపొందించడం అయితే జరిగింది. ఇందులో బ్రహ్మోస్ సూపర్సోనిక్ ప్రెసిషన్ స్ట్రెక్ క్రూయిజ్ క్షిపణులతో సహా అధునాత సెన్సార్ల వ్యవస్థ ఆయుధాలు అయితే ఉంటాయి. రష్యా భారత్ వ్యూహాత్మక సహకారంతో రూపొందించిన 51వ యుద్ధనౌక అయితే ఇది. నెక్స్ట్ చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక 2025లో టాప్ 10 దేశాలు చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో 87.2 స్కోర్తో ఫిన్లాండ్ అయితే మొదటి స్థానంలో అయితే ఉంది. ఇందులో మన భారత్ చూసుకున్నట్లయితే 2025 SDG నివేదికలోని 67 పాయింట్లతో భారత్ 99వ స్థానంలో అయితే నిలిచింది. మన భారతదేశం మొట్టమొదటిసారిగా తొలి 100 స్థానాల్లో అయితే చోటు దక్కించుకుంది. 2024లో 190వ ర్యాంకు అయితే సాధించడం అయితే జరిగింది.